లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ. అందరికీ నమస్తే అండి. శ్రావణ మాసం అనగానే మా మహిళలందరికీ ఎంత హడావుడి ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. అండ్ లక్కీగా ఈ సంవత్సరం ఏంటంటే 5 శుక్రవారాలు వచ్చినాయి. అంటే ప్రతి శుక్రవారం కూడా మాకు ఫుల్ హడావుడి. ఈరోజు నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే కేపీహెచ్పిలో సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అందుకే సాయి అంటే ఎవరు అనుకుంటున్నారా? ఏం లేదండి, మన సావిత్రి అనగానే నాకైతే ఫస్ట్ శారీస్ గుర్తొస్తాయి. అండ్ అన్నీ కూడా ఎంత వెరైటీ శారీస్ అంటే హ్యూజ్ కలెక్షన్ ఎక్కడా కనిపించదు. సాయి ఈరోజు నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశాడు సావిత్రి నుంచి. అక్క పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలని. మార్నింగ్ పూజ అయిపోయింది, బట్ ఇప్పుడు నేను వాయనం తీసుకోవటానికి వచ్చాను. సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చూడండి ఎంత చక్కగా అలంకరించారో, చాలా బాగుంది. అంత యూనిక్గా ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగా అనిపించింది. తల్లి అంటే అలంకారము ఇదేదో స్పెషల్ డెకరేషను అట్లా అనుకోకూడదు, కానీ బట్ లక్ష్మీదేవి కదండి, మనం ఎంత చక్కగా ఎంత కన్నుల విందుగా ఉంటే తల్లి చక్కగా ఉంటుంది మన ఇంట్లోనే అని ఒక నమ్మకం ఉంటుంది కదా. అందుకని నిజం చెప్పాలంటే శ్రావణ మాసం మనం వ్రతం చేసుకునేటప్పుడు కానీ లేకపోతే తల్లిని పీఠం మీద కూర్చోబెట్టేటప్పుడు కానీ కొంచెం స్పెసిఫిక్గా రెగ్యులర్గా ఏదో నామకే వస్తు చేసే పూజల కన్నా కూడా కాస్త అలంకరణకి అయితే ప్రాధాన్యత ఇస్తాము. వాయనం తీసుకుందామని నేను ఇక్కడికి వచ్చానండి. పుచ్చుకుంటున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా. శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ. ప్రజెంట్ ఇప్పుడైతే నేను మన కేపీహెచ్పిలో ఉన్న పూర్ణిమ గారి ఇంటికి వచ్చానండి. అదేనండి మన పూర్ణిమ ఫ్రెండ్స్. పూర్ణిమ గారు వన్ ఆఫ్ ది మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బొట్టు పెట్టించుకోవడానికి పిలిచారు. శ్రావణ శుక్రవారం కదండి, అందుకని బొట్టు పెట్టించుకుందామని చెప్పి. హాయ్ పూర్ణిమ గారు. హాయ్ జయ గారు. హలో హలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుసు కదండి, మేడం తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. జయ గారు చాలా ఫేమస్. ఎన్నో వీడియోస్లో రోజు మీరు చూస్తూ ఉంటారు. సో మన ఇంటికి వచ్చారు లక్ష్మీదేవి లాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ ముగురమ్మలకి మూల కుటుంబగ మురియుచు కలికి రా. అయిపోయిందా పూర్ణిమ గారు పూజ? మార్నింగ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి, మార్నింగే 12 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయింది. అవునవును, తాంబూలం అన్నీ కూడా అయిపోయింది. చక్కగా సింపుల్గా చాలా బాగుంది అమ్మవారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం చేస్తారండి? ప్రతి సంవత్సరం చేస్తానండి, ఎప్పటి నుంచో అలవాటు, ఇష్టం కూడా బాగా. ఓకే, నోములు ఉన్నాయా మీకు? నోములు అట్లా మనకు లేవు కానండి. మెయిన్ వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం అంటే ఇంకా అన్ని వారాలు, మెయిన్ ఒక వరలక్ష్మి వ్రతం మాత్రం బాగా చేస్తాను. మనకి ముఖ్యంగా మనందరికి శ్రావణ మాసం ఫుల్ హడావిడి ఇష్టం కూడా. అవును, దానితోటి ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈసారి అవును, స్పెషల్ గా ఇంకొక వారం కూడా మనకు యాడ్ ఆన్ అయ్యింది. నేను కూడా అన్ని చోట్లకి తిరుగుతుంది అందుకని లేట్ గా వచ్చాను మీ దగ్గరికి. యాక్చువల్లీ అయినా చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలా ఉందండి శారీస్? అది శ్రావణ మాసం కదా, సేల్ బాగుంది. చాలా బాగుందండి. కాదంబరి లాంచ్ చేశాం కదా. అవును అవును, అసలు సూపర్ డూపర్ సక్సెస్ అయింది కాదంబరి. నాకు పేరు వినగానే భలే హ్యాపీగా అనిపించింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. అదే అంటున్నారు, చాలా బాగుందండి. ఓన్లీ పట్టు తీసుకొచ్చి? ఓన్లీ పట్టు అండి. అంటే ఇది నేను ఒక్కదాన్నే కాదు, 9 మంది మాస్టర్ వీవర్ తో పెట్టాము. వాళ్ళందరూ మొత్తం వాళ్ళదేనండి. మొత్తం 9 మంది మాస్టర్స్ ఈ కాదంబరి. చాలా బాగుందండి.
లక్ష్మీ రావమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ. ఈ రోజంతా ఇదే పని మీద ఉన్నాం మేము. జస్ట్ ఈ ఫింగర్కి చాలు. ఓకే. లక్ష్మీ రావమ్మ శుభలక్ష్మీ రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వుల శ్రావణ శుక్రవారం కదండి, బొట్టు తీసుకోవటానికి నేను బ్రిగేడ్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ స్వాతి గారి ఇంటికి వచ్చానమాట. వాళ్ళ అమ్మగారు అమ్మ నన్ను ఇన్వైట్ చేశారు, ఖచ్చితంగా రావాలి చేయ నువ్వు వచ్చి బొట్టు తీసుకోవాలనేసి. శ్రావణ మాసం ఉన్న సందడి అంతా ఇంత కాదు కదమ్మా. అవునండి. అమ్మ కమ్యూనిటీస్లో కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం అపార్ట్మెంట్స్లో తక్కువ ఫ్యామిలీస్ చూస్తాం, కమ్యూనిటీస్కి ఫ్యామిలీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బాగా ఫ్రెండ్స్ అయ్యి అందరూ ఒకరికొకరు పిలుచుకుంటా బాగా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నోములు ఉన్నాయా మీకు? వరలక్ష్మి వ్రతం నోము ఉందండి. నోసుకుంటాము, Okay. వాయినాలు ఇచ్చుకుంటాము, ముత్తైదులు పిలిచి అందరికీ వాయినం ఇస్తారు. తాంబూలం ఇచ్చుకుంటాము. ఓకే ఓకే, చాలా సంతోషం అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీరు Thank you. వచ్చినందుకు చాలా సంతోషం. అయ్యో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఎట్లా అంటే బొట్టుకి అని పిలిచినప్పుడు ఖచ్చితంగా మనము ఎవరమైనా అటెండ్ అవుతుంది, తాంబూలం తీసుకోవాలి. అదృష్టం అంతే కదా, అందరికీ రాదు కదా ఈ అదృష్టం అనుకోవాలి. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పుట్టింట్లో వరలక్ష్మి వ్రతం ఉంచుతారు. అవును, అప్పటి నుంచి అందరూ నోసుకుంటా ఉంటారు. మొన్న మనకి బ్రిగేడ్లో సామూహికంగా అందరూ కలిసి ఒక 100+ మెంబర్స్ కలిపి చేసాము. అది కూడా అంటే మనం జనరల్గా ఇంట్లోనే చేసుకుంటాము, అందరం కలిసి చేసుకోవటం కూడా భలే హ్యాపీగా అనిపించింది. బ్రిగేడ్ లో అట్లా సామూహికంగా చేసుకోవటం చాలా ఎక్కువగా జరుగుతుంది. అవును అవును, అన్ని ఫెస్టివల్స్ కూడా అంతా కలిసి చేసుకుంటాం. జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ రావమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభలక్ష్మీ రావమ్మ కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. హలో అండి, హలో హాయ్. బాగా ఎంత బాగా పెట్టుకున్నారు, చాలా బాగున్నాము. మార్నింగ్ పూజ చేసేసుకున్నారా? ఓకే ఓకే, చాలా బాగుంది, చక్కగా పెట్టారండి. ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటారా? ఆహా. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే ఓకే, నమస్తే అమ్మా. శుభలక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభలక్ష్మీ రావమ్మ కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ పదముల ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే అండి.